ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులపై బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతల మధ్య మాటలు తూటాల్లా పేలుతున్నాయి. మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి, తెలంగాణ ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాసుల మధ్య మాటల యుద్ధాన్ని చూద్దాం. సాక్షాత్తు ముఖ్యమంత్రి పోయి ఇళ్ళకాడి పోయి కండవాలేసి ఆ ఇంటికాకి ఇంటి మీద వాళ్తే కాల్చి పడేస్తాం అని మాట్లాడు. ఇప్పుడు కావులు ఇచ్చుకుంటున్నావు, ఎందుకు కాల్చి పడేస్తానవి అంటే దీని వెనక ఏంటంటే, ఒకటి ప్రభుత్వ పరంగా ఇచ్చినటువంటి హామీలు అమలు చేయలేనటువంటి అశక్తత, అసమర్థత. రెండు, రాజకీయంగా వాళ్ళ అధిష్టానం ఆశల మేరకు ఈ రాష్ట్రంలో ఫలితాలు రాకపోవడము. మేడ్చల్ రాలేదు, మల్కాజ్గిరి, చేవెళ్ళ రాలేదు. ఈ పరిస్థితులలో లేదు నాదంతా బాగానే ఉందని చూపించుకున్నటువంటి గాంభీర్యానికి నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను తీసుకొని పోయి జాయిన్ చేసుకుంటే మీకేం రికవరీ కాదు. అది మాకేం పెద్ద సీరియస్ డ్యామేజ్ కూడా ఏం కాదు. ఆనాడు పార్టీలను విలీనం చేసుకున్నారే. 2018లో 12 మంది కాంగ్రెస్ పార్టీలను సంబంధించిన శాసనసభ్యులు మీరు పార్టీలో కలుపుకొని విలీనం పేరిట ఆనాడు ఎటువైంది మీ ప్రజాస్వామ్యం? కేటీఆర్ మీ సందర్భం అడుగుతున్నాం. ఈరోజు రేవంత్ రెడ్డి గారు చేసేటువంటి కాంగ్రెస్ పార్టీ చేసే సంక్షేమ కార్యక్రమాలని చూసి ఒకరొకరు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరితే జీర్ణించుకోలేక ఈరోజు ఫామ్ హౌస్లో ఎమ్మెల్యేలతో మంత్రాలు, బంతి భోజనాలు ఏదో నడిపిస్తున్నటువంటి కార్యక్రమం చూస్తున్నాం. మీరు 10 సంవత్సరాల అధికారులు ఉంటే మీ ప్రగతి భవన్ గేట్ కానీ ఫామ్ హౌస్ గేట్ కానీ తాకనివ్వని ఈరోజు మీరు బంతి భోజనాలు ఎమ్మెల్యేలతో చేస్తున్నారు, వాళ్ళతో మీరు సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. నేను అనుకుంటా బహుశా ఆ ఎమ్మెల్యేలు మీ దగ్గరికి వచ్చేటివన్నీ కూడా మీతో ఫేర్వెల్ పార్టీగానే మిగిలిపోతే తప్ప మీ దగ్గర ఎవరు మిగిలరని నేను భావిస్తున్నాను.